హాయ్ అండి. మరి నేను వాళ్ళ ఇంట్లో అయితే కర్రీ వచ్చేసి పప్పు పులుసు అయితే చేశానండి. మరి పప్పు పులుసుకి మాత్రం ఎటువంటి కారం వాడాల్సిన అవసరం లేదు. మరి నేను వీడియోలో చూపించినట్టు పచ్చిమిర్చి, టమాటా, చింతపండేనండి. సో మనం ఒక 5 విజిల్లు రాగానే పప్పు దింపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలు కూడా తినొచ్చు, ఎందుకంటే దీంట్లో స్పైసీనెస్ ఉండదు. పప్పు కల్లా సరే తాలింపేనండి ముఖ్యం. సో మనం ఏ కర్రీ వండుకున్నా సరే, వండుకునే విధానాలు అయితే ఒకటే. నాన్ వెజ్కి వచ్చేసి మసాలా మెయిన్. సో మరి మరి పప్పు కానీ లేకపోతే మనం ఏ కూర వండుకున్నా సరే తాలింపు ముఖ్యమండి. అదైతే మనం మాడకుండా చూసుకోవాలి. మరి వెల్లుల్లి అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. దానివల్ల చాలా ఆరోగ్య లాభాలు ఎక్కువగా ఉంటాయి వెల్లుల్లి కరివేపాకులో. మరి కర్రీ కూడా మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. మరి పప్పు పులుసు అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మనం ఏది వాటర్ మాత్రం తగ్గట్టు చూసి పోసుకోవాలండి. దాని లెవెల్స్ మరీ చారులాగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పోసుకోండి. ఒకసారి మరగనిచ్చి దింపేసుకోవడమే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చిన్న పిల్లలు కూడా పెట్టవచ్చు. చూసారు కదా. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, నేను అట్లా మరగనిచ్చి దింపేసుకోవడమేనండి. వీడియోలో చూపించినట్టు మరగనివ్వండి. థ్యాంక్ యూ.